అందరికీ నమస్తే. నేను మీ స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు మేకింగ్ విత్ స్వర్ణ. పప్పుండలు ఈ విధంగా చేసుకుంటే కరకరలాడుతూ అచ్చం బయట కొన్న వాటిలాగే భలే రుచిగా ఉంటాయండి. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ పప్పుండలు ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లో 2 కప్పులు పల్లీలు వేసుకోవాలండి. మీరు ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకుంటున్నారో అదే కప్పుతోటి బెల్లం కూడా కొలతగా వేసుకోవాలి. చూడండి, ఇవి వేయించేటప్పుడు స్టవ్ మీడియంలో పెట్టుకుని వేయించుకున్నప్పుడు లోపల వరకు వేగి మనం తినేటప్పుడు పప్పుండలు కూడా రుచిగా చాలా బాగుంటాయండి. ఈ విధంగా పొట్టు అనేది ఇలా ఈజీగా వచ్చిందనుకోండి, పప్పు అనేది లోపల వరకు బాగా వేగినట్టు అర్థం అనమాట. చల్లారిన తర్వాత ఇలా చేతితోటి బాగా నలుపుతూ ఉంటే పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుందండి. చూడండి, ఈ విధంగా పొట్టు అనేది తీసేసుకుని వీటిని 2 బద్దలుగా చేసుకోవాలి. మీకు చూపిస్తాను చూడండి. కంపల్సరీ ఇలా 2 బద్దలుగా చేసుకోవాలండి. ఇలా చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ప్లేట్కి 1 స్పూను నెయ్యి అప్లై చేసుకోవాలండి. ఇలా ముందే నెయ్యి అప్లై చేసుకుని రెడీగా ప్లేట్ అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే మనం పాకం రెడీ అవగానే వెంటనే ప్లేట్లో పోసేయాలండి, లేదంటే గట్టిపడిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని మనం ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకుంటామో అదే కప్పుతోటి బెల్లం కూడా వేసుకోవాలండి. కొలతగా వేసుకోండి. పప్పుండలు అనేది చాలా బాగా వస్తాయి. మీరు ఏ కప్తో తీసుకున్నా ఇదే కొలతగా వేసుకోండి. ఇప్పుడు 4 స్పూన్లు నీళ్లు పోసుకోవాలి. నీళ్ళు అనేది మరి ఎక్కువ పోయకూడదండి, పాకం రాదు. ఇలా మీడియంలో పెట్టుకుని కలుపుతూ ఉండాలి. చూడండి, ఇట్లా బెల్లం కరిగిన తర్వాత మీరు కావాలనుకుంటే ఫిల్టర్ చేసుకోవచ్చు. నేనైతే మంచి బెల్లమే తీసుకున్నానండి, అందుకే నేను ఫిల్టర్ చేయట్లేదు. బెల్లం ఈ మాత్రం ఉడుకుతున్నప్పుడు 1 స్పూను నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకోవటం వల్ల పప్పుండలు షైనింగ్ బాగుంటాయండి. మధ్య మధ్యలో పాకం చెక్ చేసుకుంటూ ఉండాలండి. నేను ఒకసారి చెక్ చేశాను, పాకానికి రాలేదు. మీకు రెండోసారి చెక్ చేసి చూపిస్తాను, చూసారా? గిన్నెలో నీళ్లు పోసుకుని ఇలా కొంచెం పాకం వేసుకుని చెక్ చేసుకోవాలండి. ఇలా బౌల్కి వేసి కొడితే టక్ టక్ అని సౌండ్ రావాలండి. అప్పుడే మనకి పాకం అనేది రెడీ అయినట్టు అనమాట. చూడండి, చేతితోటి ఇలా తుంచు చూస్తే కట్ అవ్వాలి. అప్పుడే మనకి పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు అర్థం అనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వేరుశనగ పప్పులు వేసుకుని చాలా స్పీడ్గా పాకంలో కలిపేసుకోవాలి, లేదంటే పాకం అనేది గట్టిపడే ఛాన్స్ ఉంటుంది. అందుకనే చూడండి, ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లోకి ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇప్పుడు చేయి తడి చేసుకుని ఉండలు చుట్టుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే ఉండలు చుట్టేసుకోవాలండి, లేదంటే గట్టిపడిపోయే ఛాన్స్ ఉంటుంది. చేయి కాస్త కాలుతుంది, అయినా కానీ తప్పదండి. మరి చేయి కాస్త తడి చేసుకుని చుట్టుకుంటే అంత ఇబ్బంది ఉండదు. చూడండి, ఈ విధంగా అన్ని ఉండలు కూడా రెడీ చేసేసుకోవాలి. అదే మీకు లాస్ట్లో కాస్త గట్టిపడింది అనుకోండి పాకం అనేది, ఈ ప్లేట్ తీసుకెళ్ళి స్టవ్ మీద సిమ్లో పెట్టుకుంటే మళ్ళీ పాకం కాస్త కరుగుతుంది. అప్పుడైనా కానీ వేడిగానే చుట్టుకోవాలండి. నేను చేసిన విధంగా మీరు కూడా తప్పకుండా పప్పుండలు ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో మీ ఫీడ్బ్యాక్ నాకు ఇవ్వండి. నేను చేసి చూపించిన కరకరలాడుతూ రుచికరమైన పప్పుండల తయారీ విధానం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.